బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కరీంనగర్‌లో అమానుష ఘటనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. తన కార్యాలయ సిబ్బందిని పంపించి కరీంనగర్‌లో బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కరీంనగర్‌లోని చింతకుంటలో ఓ ఇంట్లో ఆటో కార్మికుడు శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని ఇంటి ఓనర్ చెప్పడంతో చేసేదేమీ లేక మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా సప్తగిరి కాలనీ సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే 12 రోజుల దాకా ఇంటికి రావద్దని యజమాని చెప్పడంతో చేసేదేమీ లేక మృతుని భార్య, ఇద్దరు 10 ఏళ్లలోపు పిల్లలతో కలిసి శ్మశాన వాటికలోనే తలదాచుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు మీడియాకు సమాచారం ఇచ్చారు. దీనిపై వెలుగులోకి వచ్చిన మీడియా కథనాల నేపథ్యంలో ఈ అమానుష ఘటనపై బాధిత కుటుంబానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన టీం సభ్యులను పంపి 50,000 రూపాయలతో పాటు నిత్యావసర సరుకులను, పిల్లలకు దుస్తులను పంపిణీ చేసి ఆదుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో పాటు దానం నాగేందర్ టీం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. దానం నాగేందర్ గారు పంపించడంతో ఇక్కడికి కరీంనగర్ రావడం జరిగింది. శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో అతని భార్య, ఇద్దరు ఆడపిల్లలు, తల్లి అనాథలుగా అయిపోయారు. ఈ వార్త యూట్యూబ్ లో తెలుసుకొని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు చెలించి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి వాళ్ళ టీంని అక్కడి కార్పొరేటర్, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ గారు మరియు దానం నాగేందర్ గారి మిత్రులను ఇక్కడ పంపించి వారికి కావాల్సిన రేషన్, ఆ పిల్లలకు బట్టలు, తల్లికి శ్రీకాంత్ వాళ్ళ భార్యకు కూడా బట్టలు పంపించడం జరిగింది. అదే విధంగా ఖర్చులకు కూడా ఒక 50,000 రూపాయలు వాళ్ళకి పంపించడం జరిగింది. వారి తరఫున వారు ధైర్యంగా ఉండాలి. పిల్లల చదువులకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా తనకు ఫోన్ చేసినట్టయితే ప్రభుత్వంలో ఉన్న గురుకుల పాఠశాలలో చేర్పించి వారికి ఇంకేమైనా ఆర్థిక సాయంగా ఏదైనా కావాలన్నా, లేకుంటే ఏదైనా డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం నుంచి ఏదైనా ఇల్లు లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత కూడా తను తీసుకుంటా అని చెప్పాడు. వారికి మనోధైర్యం ఇచ్చి ఈ సరుకులని వాళ్ళకు అందజేయాలని చెప్పారు. ఒక 50,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత వారి విద్యకు కావాల్సినంత కూడా వాళ్ళు సహకారం చేస్తామని చెప్పారు. తను ఆర్థికంగా సూసైడ్ చేసుకున్నారు. మేము 10 రోజుల నుంచి ఇక్కడే శ్మశాన వాటికలో ఉంటున్నాం. మా గురించి అన్ని ఛానళ్లలో రావడం వల్ల అది చూసి పెద్దవారు సారు దాము నాగేందర్ గారు మాకు హెల్ప్ చేసారు. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు. బియ్యం, బట్టలు తీసుకొచ్చారు, బియ్యం కూడా తీసుకొచ్చారు, కొంత డబ్బు కూడా ఇచ్చారు. 50,000 పంపించారు సార్. మా ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేక తను సూసైడ్ చేసుకున్నారు.